105 into 106. చూడండి, దీన్ని 105 into 106 చేయాలంటే మనకి జనరల్ మెథడ్లో అయితే మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తాము. సో అలా చేసినట్లయితే మనకు మొత్తం 4 స్టెప్స్ వస్తాయి. 6తో మల్టిప్లికేషన్ ఒక లైన్ వస్తుంది, 0తో మల్టిప్లై చేస్తే ఒక లైన్ వస్తుంది, 1తో మల్టిప్లై చేస్తే ఒక లైన్ వస్తుంది. ఎడిషన్ చేయాలి, మొత్తం 4 స్టెప్స్. లేదు మనకి ఆల్జిబ్రా తెలిస్తే 7th క్లాస్లో నేర్పిస్తారు. a + b × a + c. ఈ మెథడాలజీలో x + a × x + b. సో x² + a + b × x + ab. ఈ అప్లికేషన్ కూడా వాడుకుంటూ వెళ్ళొచ్చు. కానీ దానికంటే బ్యూటిఫుల్గా ఎలా చేయొచ్చు జస్ట్ చూద్దామా? ఆ అప్లికేషన్స్ అవేనండి, బట్ ఈజీగా. ఓకే, పట్టేశారు. బేస్ 10 లాగానే కదా సార్, 100 కంటే ఎక్కువ ఉంది కదా సార్ అంటున్నారు, అంతే కదా? రైట్, 100 కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ ఉంది? 5. రైట్. మరి ఎక్కువ ఉన్నదాన్ని ఎలా డిస్ప్లే చేస్తున్నాం, మనం డినోట్ చేస్తున్నాం? +5. ఓ కరెక్ట్, దీన్ని +6 రాయమంటారు. ఓకే 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 ఓకే. సో 105 + 5, 106 + 6. ఓకే కదండి? అంటే 106 + 6 చేసి 112 చేయమని కాదండి. మళ్ళీ చూసుకోండి, లాస్ట్ వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను. ఇట్ ఈజ్ నియర్ టు 100 అండ్ ఇట్ ఈజ్ 6 more than 100. దట్ వీ రిప్రజెంటెడ్ సింప్లీ +6. 6 more than 100. సేమ్ 5 more than 100. సో మిగతా ప్రాసెస్ సేమ్ అండి. చూడండి చూడండి చూడండి, ఈ డయాగ్నల్ చూసుకున్నా ఎంత వస్తుంది మనకి? 105 + 6 111. ఈ డయాగ్నల్లో యాడ్ చేసిన సియర్ 106 + 5. ఇప్పుడు మాత్రం యాడ్ చేయమని 105 6 + 5 ఎంత వస్తుంది? 111. సో ఎలా చూసినా సేమ్ వాల్యూ. ఇట్ ఈస్ లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్. మీరు గమనించండి, మ్యాక్సిమం మనం అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి డైరెక్ట్ ఆన్సర్ వేసే ప్రయత్నాలే చేస్తున్నాము. మీకు అనిపించవచ్చు, సార్ ఇంతకుముందు చెప్పిన వాటిలోకి ఎక్కడో మిస్ అయిందేమో సార్ అని. ఎస్, ఇంటూ 11తో చేస్తాం మనము, నంబర్ ఇంటూ 11. దాన్ని కూడా మనం లెఫ్ట్ నుంచి వేసుకోవచ్చు. రైట్ నుంచి ఏదైతే చేసామో అదే ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా లెఫ్ట్ నుంచి కూడా అప్లై చేయండి. డిఫరెన్స్ ఏమీ లేదు, సిస్టమ్ ఈజ్ సేమ్, బట్ అప్లికేషన్ జాగ్రత్తగా చేయండి అంతే. సి అట్ ద సేమ్ టైం రైట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్ కరెక్టే. లాస్ట్ టైం చేసినట్టేనండి, మీరు చెప్పింది కరెక్టే. ఈ రెండు మల్టిప్లై చేయటమే. 5 6 30. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. మీరు ఏమంటున్నారు సార్? లాస్ట్ టైం 2 digits వస్తే మీరు మధ్యలో లైన్ కొట్టారు సార్, సెకండ్ ప్లేస్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు సార్, ఈసారి 2 digits వస్తే డైరెక్ట్ రాశారు సార్ అంటారా? ఎస్, లాస్ట్ టైమే చెప్పాను. లాస్ట్ టైం మనం బేస్ 10 తీసుకున్నాము, అందులో 1 0 ఉంది. బేస్ 10లో 1 0 ఉంది, కాబట్టి మనకి రైట్ పార్ట్లో కూడా సింగిల్ డిజిట్ ఆన్సర్ అవుతుంది అని చెప్పాను. బట్ ఇక్కడ మనకి 2 zeros ఉన్నాయి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? 2 zeros ఉన్నాయి. కాబట్టి మనము రైట్ పార్ట్లో 2 digits తీసుకోవాలి. దట్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా పాయింట్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము. ఇంకో ఎగ్జాంపుల్. సో 107 into 109. 107 into 109. సార్ ఇంకేం సార్ అంటున్నారా? అర్థమైంది, బట్ కొంచెం ప్రాక్టీస్ కోసం 2-3 చెప్పాలి కదా. చూడండి, 107 into 109 అనేది +7, 100 కంటే మోర్ 7 కాబట్టి 109 అంటే ఇట్ ఈజ్ 9 more than 100. వీ రిప్రజెంట్ యాజ్ +9. సో రెడీయా? ఇదిగోండి, నేను ఈ ఒక డయాగ్నల్లో తీసేసుకుంటున్నాను డైరెక్ట్గా. 107 + 9 ఈజ్ 116. అండ్ నెక్స్ట్ రైట్ పార్ట్ ఈజ్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం కాబట్టి 7 9s are 63. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత సింపుల్గా ఒక్క స్టెప్లో అది లెఫ్ట్ టు రైట్లో ఆన్సర్ని కంప్లీట్ చేయడం అనేది ఈ వేదిక మ్యాథ్స్లో ఉన్నటువంటి బ్యూటీ టెక్నాలజీ. సో అర్థమైంది కదా క్లియర్గా? ఇంకో ఎగ్జాంపుల్ అంటారా? చూద్దాం, నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ లాస్ట్ వీడియోని కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే, అంతకుముందు వీడియోని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే దీన్ని ఎక్స్టెన్షన్లోకి తీసుకెళ్తున్నాను. చూడండి డైరెక్ట్గా 113 into 114 వినపడ్డాయండి టీన్స్ అనేవి. 113 into 114 టీన్ వినపడ్డది అనుకుంటాను.
సో ఇప్పుడు చేద్దాం చూడండి. నౌ 113 is 13 more than 100 that we represent as plus 13. At the same time 114 is 14 more than 100 that we represent as plus 14. Now the process is same. 113 plus 14 is 127. Left part of the answer is clear. Otherwise 114 plus 13 127 వస్తుంది. మనం ఎలాగైనా ఓకే అని చెప్పుకున్నాము. నౌ ద రైట్ పార్ట్, ఈ రెండు మనం మల్టిప్లై చేయాలి. ఏముందో చూడండి, 13 into 14 టీన్స్ ఇంటూ టీన్స్ చేశారు కదా. నేను పార్ట్ 1 అప్లై చేయనా, పార్ట్ 2 అప్లై చేయనా? ఓకే, ఏదైనా ఒకటే కాబట్టి అర్థమైంది. కాబట్టి 13 ప్లస్ 4 17, 3 4s are 12. ఒకవేళ మనకి ఇక్కడ ఒకేసారి అర్థం కాదు అనుకుంటే, సార్ ఇంత డైరెక్ట్గా మాకు క్లారిటీ రాకపోవచ్చు సార్ అనుకుంటే, చూడండి దీన్ని సపరేట్గా 13 into 14 టీన్స్ ఇంటూ టీన్స్ అప్లికేషన్ కానీ లేకుంటే బేస్ 10 అప్లికేషన్ కానీ ఎలాగైనా వాడుకోవచ్చు. 13 plus 4 17, 3 4s are 12. అర్థమైంది కదా. ఇక్కడ బేస్ 10 ఉంది, రైట్ సైడ్లో మనకు ఒక డిజిటే రావాలి, సింగిల్ డిజిట్లో ఉండాలి, బట్ డబల్ డిజిట్ వచ్చింది. సో 2 డౌన్ చేసి 1 క్యారీ చేసాము, దట్ ఈజ్ 182. 182. నౌ మనకి రైట్ సైడ్లో ఎన్ని డిజిట్స్ రావాలి? బేస్ 100లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్లో 2 డిజిట్స్ మనం తీసుకోవాలి. 82 అండ్ 1 క్యారీ. 127 plus 1 128.